హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, శ్రీ గజానన్ మహారాజ్ జీవిత చరిత్ర 3వ భాగం మొదలు పెడదాం. ఒకసారి గోవింద్ బువా అనే పేరుగల కీర్తనకారుడు షేగాంలో కీర్తన చేసేందుకు తన గుర్రం మీద వచ్చాడు. ఆ గుర్రానికి చెడు అలవాట్లు ఉన్నాయి. ఎవరైనా పక్క నుంచి వెళ్లేటప్పుడు ఆ గుర్రం తంతూ ఉండేది. ఎక్కువసేపు ఒక చోట కదలకుండా నుంచుని ఉండగలిగేది కాదు. తాడుతో కట్టేస్తే తాడు తెంపుకుని వెళ్లి కనిపించిన వారిని తన్నేది. నడుస్తూ మధ్యలో 2 కాళ్ల మీద లెగవటం చేసేది. దాని గురించి తెలిసిన వారందరూ భయపడేవారు. అమ్ముదామంటే కొనేవారు లేరు, ఎవరికైనా ఇచ్చినా తీసుకునేవారు లేరు. అందుకని గోవింద్ బువా దాన్నెప్పుడూ గొలుసులతో కట్టేసేవాడు. ఆ రోజు గొలుసులు తేవడం మరిచిపోయాడు. అందుకని తాడుతోనే కట్టేశాడు. రాత్రి షేగాంలో గోవింద్ బువా గుడిలో పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో గజానన్ మహారాజు గారు అక్కడికి వచ్చి ఆ గుర్రం కాళ్ల మధ్యలో పడుకుని గన్ గన్ గనాత పోతే అని పాడుకుంటున్నారు. గుర్రం కదలకుండా మౌనంగా అలాగే ఉంది. గుర్రం సంగతి తెలిసిన గోవింద్ బువా మధ్య మధ్యలో నిద్రలేచి గుర్రం ఏమి చేస్తోందో అని గుడిలోంచి చూడసాగాడు. ఎంతసేపైనా గుర్రం కదలకుండా నుంచుని ఉండటం చూసి ఆశ్చర్యపోయి దానికి ఏమైనా జబ్బు చేసిందేమోనని అతను గుర్రం వద్దకు వచ్చి చూస్తే స్వామి దాని కాళ్ల మధ్యలో పడుకుని గన్ గన్ గనాత బోతే అని పాడుకుంటున్నారు. అది చూసి అతను దిగ్భ్రాంతి చెందాడు. గోవింద్ బువా తన తల గజానన్ మహారాజ్ గారి కాళ్ల వద్ద పెట్టి నమస్కరించి, స్వామి, మీరు నిజంగానే విఘ్నాలు తొలగించే వినాయక స్వామియే. ఇన్ని సంవత్సరాలుగా ఈ గుర్రంతో నేను పడిన కష్టాలు క్షణంలో తీర్చేశారు అని నమస్కరించాడు. అప్పుడు స్వామి గుర్రం కింద నుండి లేచి గుర్రంతో, ఓ స్నేహితుడా, ఇక నుండి నీ పెంకి పనులను చెడు అలవాటులను ఇక్కడే వదిలివేయి. ఇకపై ఎవరికీ ఇబ్బంది కలిగించకు అన్నారు. ఆ రోజు నుండి ఆ గుర్రం ఎంతో శాంతంగా మారిపోవడం చూసిన వారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. బాలాపూర్ వాసి అయిన బాలకృష్ణ, అతని భార్య పుతలాబాయ్ శ్రీ రామదాస్ స్వామికి గొప్ప భక్తులు. వీరు ప్రతి సంవత్సరం తమ సామానాన్ని గాడిద మీద వేసుకుని నడుస్తూ సజ్జన్గఢ్ దర్శించేవారు. వారు దారిలో ఊరుల్లో భిక్ష స్వీకరిస్తూ ప్రయాణం సాగించేవారు. బాలకృష్ణకు 60 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి సంవత్సరం ఇలానే యాత్ర చేశారు. చివరకు ఒక సంవత్సరం బాలకృష్ణ శ్రీ రామదాస్ స్వామి సమాధి వద్ద కూర్చుని కన్నీళ్లు కారుస్తూ, ఓ సర్వశక్తిమంతమైన రామదాస్ స్వామి, నేను ముసలివాడినయ్యాను. అందువలన వచ్చే సంవత్సరం నుండి కాలినడకన గాని బండి మీద గాని మీ దర్శనానికి వచ్చే ఓపిక నాకిక లేదు. ఎలాంటి పుణ్యకార్యానికైనా ఆరోగ్యం అవసరం అని ప్రార్థిస్తూ నిద్రపోయాడు. అతని కలలో రామదాస్ స్వామి కనిపించి, నిరాశ చెందకు, నువ్విక నుండి సజ్జన్గఢ్ రానవసరం లేదు. నీ భక్తికి నేను చాలా సంతోషించాను. అందుకే వచ్చే ఏడాది నవమి ఉత్సవాలు మీ ఇంట్లోనే జరిపించు. నేనే నీ దగ్గరకు వస్తాను, ఇది నా వాగ్దానం అని మాయమైపోయారు. తర్వాత సంవత్సరం బాలకృష్ణ రామదాస్ నవమి ఉత్సవాలు తన ఇంట్లోనే ప్రారంభించాడు. ప్రతిరోజు దాసబోధ పఠనం, కీర్తనలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి సాయంత్రం హారతి ఇచ్చేవాడు. రామదాస్ స్వామి కోసం ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు బాలకృష్ణ. చివరి రోజు మధ్యాహ్నం బాలకృష్ణ పూజలో ఉండగా ద్వారం దగ్గర గజానన్ మహారాజ్ గారు ప్రత్యక్షమయ్యారు. ఆయన్ని చూసి ఆనందించిన బాలకృష్ణ, గజానన్ మహారాజు వచ్చారు కానీ నా స్వామి ఇచ్చిన మాట ప్రకారం రాలేదని బాధపడసాగాడు. అప్పుడు గజానన్ స్వామి దాసబోధలోని శ్లోకాలు చదవటం మొదలుపెట్టారు. పట్టరాని ఆనందంతో బాలకృష్ణ పరుగున వచ్చి గజానన్ మహారాజ్ గారి కాళ్ల మీద పడ్డాడు. తర్వాత లేచి చూసేసరికి అక్కడ గజానన్ మహారాజ్ గారి స్థానంలో శ్రీ రామదాస్ స్వామి కనిపించారు. అతను అవధల్లేని ఆనందంతో స్వామిని చూస్తూ ఉండగా మళ్ళీ వారి స్థానంలో గజానన్ మహారాజ్ గారు కనిపించి ఇలా అన్నారు, నేనే నీ రామదాస్ స్వామిని. ఇదివరకు సజ్జన్గఢ్లో ఉండేవాణ్ణి. ఇప్పుడు షేగాంలో ఉద్యానవనంలో ఉంటున్నాను. గత సంవత్సరం సజ్జన్గఢ్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నీ దగ్గరకు వచ్చాను. నేనే రామదాస్ స్వామినా కాదా అని ఏ విధంగానూ శంకించకు.
ఆత్మ మాత్రమే తెలుసుకో, బాహ్య శరీరం మర్చిపో అన్నారు. తర్వాత గజానన్ మహారాజ్ అతని పూజలు అందుకున్నారు. ఆ రోజు రాత్రి బాలకృష్ణ కలలో రామదాస్ స్వామి కనిపించి, శ్రీ గజానన్ మహారాజ్ నా అవతారమే కనుక దాని గురించి ఏ విధమైన అనుమానం పడకు. అలా అనుమానం పడితే అది నీ పతనానికే దారి తీస్తుంది. ఆయనకు చేసిన పూజలన్నీ నాకే చెందుతాయి అన్నారు. ఒకసారి గజానన్ మహారాజ్ అమరావతిలో ఆత్మారావు ఇంటికి వెళ్లి అక్కడ బస చేశారు. ఆత్మారాం స్వామికి ఎంతో సేవ చేసేవాడు. పెద్ద సంఖ్యలో ప్రజలు స్వామి దర్శనానికి ఆత్మారాం ఇంటికి రావడం మొదలుపెట్టారు. ఒకరోజు బాంబే పోస్ట్ ఆఫీస్ లో టెలిగ్రాఫిస్ట్ గా పనిచేసే ఆత్మారాం మేనల్లుడు బాలబావు సెలవు మీద మేనమామ ఇంటికి వచ్చి గజానన్ మహారాజ్ని దర్శించాడు. ఆయన దగ్గర ఉన్నప్పుడు అతని అనుభవం అతనిలో చిత్రమైన మార్పులు తీసుకువచ్చాయి. అతను స్వామిని వదిలి వెళ్ళటానికి ఇష్టపడలేదు. అతనికి సంసారిక జీవితం మీద విరక్తి మొదలైంది. గజానన్ మహారాజ్ కొన్ని రోజుల తర్వాత షేగాం తిరిగి వచ్చారు. కానీ కృష్ణాజీ తోటకు వెళ్లకుండా మోటే మందిరానికి వెళ్లారు. ఆ మందిరానికి తూర్పుగా ఒక ఖాళీ స్థలం ఉంది. మహారాజ్ వెళ్లి అక్కడ కూర్చున్నారు. కృష్ణాజీ పాటిల్ పరిగెత్తుకుని వచ్చి, స్వామి, నా ద్వారా ఏమైనా తప్పు జరిగిందా? మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని ఏడవసాగాడు. అందుకు గజానన్ మహారాజ్, నేను ఇక్కడ ఉండదలిచింది మీ అందరి మేలు కోసమే అన్నారు. అక్కడ స్వామి కోసం మఠం నిర్మించారు. బాలబావు ప్రాపంచిక జీవితం వదిలి ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే పై అధికారి ఉద్యోగానికి రమ్మని ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. భాస్కర్, చూశారా స్వామి, మీ నుంచి ఏదో శక్తులు పొందాలని మిమ్మల్ని వదలకుండా తిరుగుతున్నాడు. మీరు 2 దెబ్బలు కొడితే కాని ఇతను మారడు, అలాగే మిమ్మల్ని కూడా వదలడు అన్నాడు. అలా అని బాల్బావును బలవంతంగా అక్కడి నుండి పంపించేశాడు భాస్కర్. కానీ కొద్ది రోజుల తర్వాత బాలబావు మళ్లీ మఠానికి తిరిగి వచ్చాడు. అది గమనించిన భాస్కర్, ఎందుకు మాట మాటికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతావు? ఇక్కడికి అన్నీ వదిలేసిన వారు మాత్రమే రావాలి అని అరవసాగాడు. భాస్కర్ ఇలా మాట్లాడటం గజానన్ మహారాజ్ గారికి నచ్చలేదు. భాస్కర్కి పాఠం నేర్పించాలని స్వామివారు అనుకున్నారు. అక్కడ ఒక భక్తుడి దగ్గర ఉన్న గొడుగును తీసుకుని అది విరిగే వరకు బాలబావుని కొట్టారు స్వామి. తర్వాత ఒక బెత్తంతో అతన్ని కొట్టడం కొనసాగించారు. చుట్టుపక్కల వారందరూ భయంతో పరిగెత్తడం మొదలుపెట్టారు. భాస్కర్ ఆ దెబ్బలకు బాలబావు చనిపోయి ఉంటాడని చింతించసాగాడు. కానీ స్వామి శాంతించకుండా అతన్ని కాళ్లతో తన్నడం మొదలుపెట్టారు. చివరకు బన్కట్లాల్ ధైర్యం చేసి, స్వామి, అతన్ని కొట్టడం ఆపండి, అతను కూడా మీ భక్తుడే అన్నాడు. గజానన్ మహారాజ్ తన్నడం మాని, ఎవరు కొట్టారు, ఎవరు తన్నారు? కావాలంటే నీవే పరీక్షించి చూసుకో. బాలబావు, నువ్వే వారికి నీ శరీరం చూపించు అన్నారు. అక్కడి భక్తులు అతని శరీరం పరిశీలిస్తే ఒక దెబ్బ కూడా లేదు. ఈ సంఘటన ద్వారా గజానన్ మహారాజ్ భాస్కర్కు బాల్బావు అధికారం గొప్పతనాన్ని చాటారు. బాలాపూర్లో తుబలాలు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక పెంకి ఆవు ఉండేది. అది ఊర్లో వారిని కొమ్ములతో గాయపరిచేది. దుకాణాల్లోని ధాన్యం తిని మిగిలినది రోడ్లు పాలు చేసేది. నూనె డబ్బాల్లో నూనె అంతా పారబోసేది. ఇంటి దగ్గర కట్టేస్తే గొలుసులు సైతం తెంచుకుని పారిపోయేది. ఆ ఊరివారు దానితో బాధలు పడలేక ఒక ముస్లింను తుపాకీతో ఆవును చంపమని పురమాయించారు. కానీ ఆవుకి అది ఎలాగో అర్థమై అతన్ని పొడిచి పారిపోయింది. ఆ గ్రామస్తుల్లో ఒకరు సుకలాల్ వద్దకు వచ్చి గజానన్ మహారాజ్ గారి గుర్రం కథ చెప్పి ఈ ఆవుని షేగాం తీసుకువెళ్లి స్వామికి కానుకగా ఇచ్చి దాని బాధ నుండి విముక్తి పొందుదాం, మరియు యోగికి గోదానం చేసిన పుణ్యం వస్తుందన్నాడు. అందరూ ఆ సలహా బాగుందనుకుని 20 మంది చుట్టుముట్టి ఆ ఆవును బంధించి గొలుసులతో ఎద్దుల బండిలో కట్టి షేగాంలో స్వామి వద్దకు తీసుకువచ్చారు. గజానన్ మహారాజ్ గారి దగ్గరకు రాగానే ఆ ఆవు దీనంగా వారిని చూడసాగింది. స్వామి, అదేమైనా పుల, అలా కట్టేయటానికి విడవండి దాన్ని అన్నారు. కానీ వారెవరూ అందుకు సాహసించలేదు. చివరకు స్వామి స్వయంగా ఆ గొలుసులు విప్పి ఆవుని బంధ విముక్తురాలు చేశారు. ఆవు బండి దిగి స్వామిగారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఆయన పాదాలు నాకసాగింది.
స్వామి ఇలా అన్నారు, ఓ గోమాత, ఇకపై ఎవరినీ బాధ పెట్టవద్దు, ఈ ప్రదేశం విడిచి ఎక్కడికి వెళ్ళవద్దు అన్నారు. ఆ ఆవు ఎంతో వినయంగా స్వామివారి ఆశ్రమంలోనే ఉండసాగింది. ఒకసారి కరంజాక్ చెందిన లక్ష్మణ్ అనే ధనవంతుడైన బ్రాహ్మణుడికి ఉదర సంబంధించిన వ్యాధి చాలా తీవ్రమై ఎటువంటి వైద్యాలకు పని చెయ్యలేదు. ఎవరో గజానన్ మహారాజ్ గారి గురించి చెబితే విని ఆయన దర్శనానికి బయలుదేరాడు. వ్యాధి తీవ్రత వలన అతను నడవలేని స్థితిలో ఉంటే అతన్ని పల్లకీలో స్వామి దగ్గరకు తీసుకువెళ్లారు. స్వామి చింతకు రాగానే అతని బదులుగా అతని భార్య గజానన్ మహారాజ్ గారి కాళ్ల మీద పడి, స్వామి, నా భర్తను కాపాడండి అంది. ఆ సమయంలో స్వామి మామిడి పండు తింటున్నారు. ఆయన తింటం ఆపి ఆ మామిడి పండును ఆమెకు విసిరి, ఇది నీ భర్తకు తినిపించు, అతని వ్యాధి తగ్గుతుంది అన్నారు. ఆమెకు అర్థం కాక పక్కన కూర్చుంది. అప్పుడు భాస్కర్ ఆమెతో, అమ్మా, ఏమీ ఆలోచించక నీ భర్తను నీ ఊరు తీసుకువెళ్ళి ఈ మామిడి పండు తినిపించు, అంతా మంచే జరుగుతుంది అన్నాడు. ఆమె తన ఇంటికి చేరి భర్తకు మామిడి పండు రసం తాగించింది. వారం రోజుల్లో అతను పూర్తిగా కోలుకున్నాడు. తర్వాత లక్ష్మణ్ చేగాం వెళ్లి మహారాజు గారి కాళ్ల మీద పడి, స్వామి, మీ పాదస్పర్శతో మా ఇంటిని పావనం చేయండి అన్నాడు. గజానన్ మహారాజ్ ఎందుకో అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. కానీ అతని బలవంతం మీద అతని ఇంటికి వెళ్ళారు. లక్ష్మణ్ స్వామికి పాదపూజ చేసి, స్వామి, నా దగ్గర ఉన్నదంతా మీకే స్వామి, తీసుకోండి అన్నాడు. స్వామి నవ్వి అతను డబ్బు దాచే పెట్టెను చూపి, ఆ పెట్టె తాళాలు తీ, నేను నాకు కావాల్సింది తీసుకుంటాను అన్నారు. లక్ష్మణ్ స్వామి ఏం తీసుకుంటారో అని అంతర్మదనం పడుతూనే ఆ పెట్టె తెరిచి, ఏం కావాలో తీసుకోండి అన్నాడు. లక్ష్మణ్ మనసులో స్వామి ఏం తీసుకుంటారో అనే బాధ గ్రహించి గజానన్ మహారాజ్ ఆ స్థలం వదిలి వెళ్తూ లక్ష్మణ్తో ఇలా అన్నారు, నీవు ప్రతిదీ సొంతం చేసుకునేందుకు స్వార్థపరుడివి. ఇప్పుడు దాని పరిణామం ఎదుర్కొనేందుకు తయారుగా ఉండు. నేను నిన్ను ఆశీర్వదించి నీకున్నదంతా రెండింతలు చేద్దామనుకున్నా, కానీ నీలోని ఈర్ష్య, అసూయలు, లోబరి అడ్డుకున్నాయి అని చెప్పి వెళ్ళిపోయారు. 6 నెలల్లో లక్ష్మణ్ తనకున్నదల్లా పోగొట్టుకుని బికారి అయ్యాడు. ఇక్కడితో శ్రీ గజానన్ మహారాజ్ గారి చరిత్ర 3వ భాగం పూర్తయింది. మళ్ళీ శ్రీ గజానన్ మహారాజ్ గారి చరిత్ర 4వ భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.